10 మంది ఉన్నారు. ఒక ఎకరంలో ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎవరో కబ్జా చేశారని చెప్పి మిగతా అందరూ లాస్ ఆ ఎకరం అతనికి తీసుకోవాలంటే కుదరదు కదా. అలాగే మీరు ఎలా చెప్తారు? మీరు అర్జెంట్ గా ఆమె ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ఫ్రీజ్ చేయాలి. అదే విధంగా ఆమెకు బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాలి. ఆమె దగ్గర దగ్గర 1,98,000 టోకెన్స్ అంట. అంటే రూపీలోకి మారిస్తే అంత అమౌంట్. బ్యాంక్ గ్యారంటీ కూడా ఆమెకి ఇవ్వాలి మీరు 9 లక్షలకి అని చెప్పి తీర్పించారంట. సో మెయిన్ గా ఈ తీర్పుని ఎలా చూడొచ్చు అంటే, గవర్నమెంట్ అనేది డిజిటల్ అసెట్స్ కింద క్రిప్టోని ఓకే చేస్తున్నట్టు. సో గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ క్రిప్టో అని ఒక రకంగా. అదే విధంగా ఇది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఒక పుష్ అన్నట్టు. ఓకే, నౌ వీ కెన్, గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా ఉంది టువర్డ్స్ ఇట్. ఎందుకంటే కోర్ట్స్ చెప్తున్నాయి అండ్ గవర్నమెంట్ కూడా దానికి ఓకే చేస్తుంది కాబట్టి. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు క్రిప్టోస్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఒక పాజిటివ్ సైన్. ఈ జస్టిస్ ఎవరైతే ఈ తీర్పు ఇచ్చారో ఆయన న్యూజిలాండ్ లో అదే విధంగా యూకే లో ఇట్లాంటి ఇంటర్నేషనల్ రూలింగ్స్ ఇచ్చారంట. వాళ్ళు కూడా ఒక డిజిటల్ అసెట్ కిందే దీన్ని పరిగణిస్తున్నారు. అలాంటి వాటిని రిఫర్ చేసుకొని ఈ తీర్పు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు.